నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని యూసఫ్గూడ, శ్రీనగర్, అమీర్పేట్, బోరబండ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు నవీన్ యాదవ్కు ఉన్న ప్రజాదరణతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఎవరికి ఆపద వచ్చినా అన్నా నాకు ఈ కష్టం ఉంది అని చెప్తే ఎమ్మట వచ్చి కష్ట సుఖాల్లో పాల్గొనే వ్యక్తి, విద్యావంతుడు, స్థానికుడు, ప్రజాసేవకుడు మన నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుచున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుల రాష్ట్రం ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ దాదాపు జూబ్లీహిల్స్ లో 15,000 మందికి రేషన్ కార్డులు ఇప్పించిన నవీన్ యాదవ్ గారు ముఖ్యంగా ప్రజాసేవకుడు. వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చైర్మన్, వెస్ట్ మాడిపల్లి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, కంటోన్మెంట్. ముఖ్యంగా కంటోన్మెంట్లో కాంగ్రెస్ విజయం ఎలా వచ్చిందో, శ్రీ గణేష్ గారు ఎట్లా విజయం సాధించారో, అప్పుడు నేను కూడా 16 గంటలు బస్తీ తిరిగి కాంగ్రెస్ పథకాలు, గణేష్ అన్న గారు చేసిన సేవలు, అదేవిధంగా కంటోన్మెంట్లో కాంగ్రెస్ విజయం ఎలా వస్తుందో అంతకంటే బాగా మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు హస్తం గుర్తుతోటి జూబ్లీహిల్స్లో మేము ఈరోజు యూసుఫ్గూడకి వెళ్ళాం, ఎర్రగడ్డకి వెళ్ళాం, బోర్బండ వెళ్ళాం, షేక్పేట వెళ్ళాం, తర్వాత శ్రీనగర్, పంజగుట్ట డివిజన్లో కూడా తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రజలు చెప్తున్నారు, మేము చెప్పే ముందుకే ప్రజలే చెప్తున్నారు, మాకు యువ నాయకుడు అండి, మా మంచి ప్రజల్లో ఎప్పుడు కష్టం వచ్చినా దాదాపు మా బస్తీవాసుడు, లోకల్ క్యాండిడేట్, విద్యావంతుడు, బీఆర్ లక్షల జీతం వదిలిపెట్టుకొని కూడా ఇవాళ ప్రజాసేవ చేయాలని నిత్యం ప్రజల మధ్యన ఉంటాడు అని మేము ఒక అపార్ట్మెంట్లో అసోసియేషన్ పోతే వాళ్ళు చెప్తున్నారు. మాకంటే ఎక్కువ వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల మధ్యన తిరిగే నాయకుడు ఎప్పుడైనా విజయం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయినని ప్రజాసేవలు చేయాలి, 3వసారి పట్టుదలతో 100%, 101% గెలుపు అనేది ఖాయం. భారీ మెజార్టీ నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వారు చేసిన సెలక్షన్ చాలా యువ నాయకుడు చేశారు జూబ్లీహిల్స్ ప్రజలు చెప్తున్నారు. అదే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన చూశారు. మన జూబ్లీహిల్స్ అభివృద్ధి అనేది యువక నాయకుడు అవుతుంది. ఆయనకు ఎమ్మెల్యే లేకుండానే సేవ చేస్తున్నాడు. ఒకసారి మేమందరం ఎమ్మెల్యే సేవ చేసి అవకాశం ఇస్తాం, మాకు పదవి లేకుండానే సేవ చేస్తున్నాం, పదవి ఉంటే ఎక్కువ సేవలు చేస్తాడని, ఎక్కువ స్కీమ్స్ ఇప్పిస్తాడని జూబ్లీహిల్స్ యొక్క నమ్మకం. ప్రజలు ఎట్లా ఉంటారు, ఏమంటారు ప్రజలు? మేము దాదాపు అండి రోజుకి 8 గంటలు 10 గంటలు బస్సు తిరిగినాం, యూసుఫ్గూడకి వెళ్ళాం, ఇలా బోర్బండకి వెళ్ళాం. బోర్బండలో అయితే ముఖ్యంగా చెప్తారు, రహమత్ నగర్లో కూడా అన్న మాకు నవీన్ అన్న ఎప్పుడు కష్టం వచ్చినామన్నా దాదాపు మా పిల్లలను చదివించి సొంత ఫీజు కట్టి, సొంత ఖర్చుతోటి ఫీజు కట్టి చదివించాడు. ఇవాళ జూబ్లీహిల్స్లో మేము ఇక్కడ శ్రీనగర్కి వెళ్ళాం, సోమాజ్ కూడా వెళ్ళాం. అపార్ట్మెంట్ వాసులు, మహిళలు, యూత్ లీడర్లు, ఎంప్లాయీస్, ముఖ్యంగా యువకులు కూడా చెప్తున్నారు మాకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు గెలవడం అనేది 101% అయింది. కానీ మాకు భారీ మెజార్టీతో రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి. మా అంచనా ప్రకారం ఇవాళ అన్ని పబ్లిక్ టాక్, ఎక్కడికి వెళ్ళండి పబ్లిక్ టాక్, ఈసీకి కూడా వెళ్ళండి, ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఛానల్సే చెప్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏంటంటే కాంగ్రెస్ క్యాండిడేట్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో బీఆర్ఎస్ వాళ్ళకి భయం పట్టుకుంది. అది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కాదు, భయం రాష్ట్ర సమితి. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు చెప్తున్నారు, 10 సంవత్సరంలో ఇప్పుడు 10 ఉన్నప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా తిరిగారు. తన సొంత బిడ్డనే చెప్పారు అవినీతి చేసిన బీఆర్ఎస్ వాళ్ళని.
హరీష్ రావు చేసిన అవినీతి చెప్తున్నారు, కాళేశ్వరం చెప్తున్నారు. వాళ్ళ కాళేశ్వరం అవినీతి జరిగిందని, లక్షల కోట్ల అప్పుండగానే రేవంత్ రెడ్డి గారు ఆయన సిస్టమేటిక్గా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నారు. ఇలా చేస్తున్నారంటే వాళ్ళ ప్రజల యొక్క ఇవాళ ఒకసారి ఏం చెప్పారు, ఇవాళ మనకు చెరువుల గురించి చాలా కబ్జా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం, భూ కబ్జాని. మరి ఇవాళ మనకు హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారిని చాలామంది విమర్శించారు. కానీ రేవంత్ రెడ్డి గారిని తెలుసుకున్నారు. ఇప్పుడు హైడ్రా అనేది అవసరం. మరి నవీన్ యాదవ్ గారు సేవలు అనేది ప్రజలు గమనించారు. విజయం అనేది వస్తుంది. కానీ కార్యకర్తలు ఈ 15 రోజులు బాగా కష్టపడాలి. మనం బూత్ లెవెల్ ఏజెంట్లు డోర్ టు డోర్ వెళ్ళి మనం చేసిన పథకాలు, నవీనన్న సేవలు, కాంగ్రెస్ పథకాలు చెప్పి మనం భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు జూబ్లీ హిల్స్. థ్యాంక్ యూ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు, స్టార్ క్యాంపెయినర్ ఇన్ ఆల్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ.